ఒక 50 ఎకరాస్ ఉంది మేడం. అందులో 25 ఎకరాస్‌కి ఒరిజినల్‌గా అన్ని డాక్యుమెంట్స్ లీగల్‌గా ఉంటుంది. మిగతా 25 ఎకరాస్‌కి ఏమి ఉండవు. కానీ మొత్తం కలిపి అమ్మేస్తున్నారు. కానీ ఓ 50% కస్టమర్స్ ఎవరైతే లీగల్‌గా ఉన్నారో వాళ్ళు సేఫే. ఎందుకంటే ఓ పక్క మార్కెటింగ్ పరంగా చూసుకున్నామంటే కంపెనీ పరంగా 50% పీపుల్ ఏంటంటే పాజిటివ్ చెప్తూనే ఉంటారు. ఎవరైతే లాస్ పోయేది 25% ఏ పర్మిషన్స్ లేకుండా అదే వెంచర్‌లో పర్మిషన్ లేకుండా ఏసే ఉంటారు. వాళ్ళు లాస్ పోతూ ఉంటారు బేసిక్‌గా. కంపెనీకి నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ బ్యాలెన్స్‌గా వెళ్తూ ఉంటారు. మీరు గమనించారా ఎప్పుడన్నా? బేసికల్‌గా ఏం లేదండి. ఎవ్వరు వాళ్ళ సొంత డబ్బు పెట్టి బిజినెస్ చేయరు. ఈ రోజు ఒక ల్యాండ్ చూడ్డానికి వెళ్ళాం మనం. ఒక 100 ఎకరాలు చూసాం. నా ప్రశ్న కంప్లీట్ అండి. చెప్పండి. కానీ అదే 50 ఎకరాల్లో 25 ఎకరాస్ ఆల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. 25 ఎకరాలు ఏమి ఉండవు. కానీ ఈ 50 ఎకరాలను ఎలా గుర్తించాలి? ఇది అసలు ఒరిజినలా కాదా? వాళ్ళు చూపించేది మనకి 25 ఎకరాస్‌లో ప్లాట్ చూపిస్తారో, ఏం చూపిస్తారో తెలియదు. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్‌లో వాస్తవ పరిస్థితులు వేరేగా ఉంటాయి. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. చాలా మంది చాలా డౌట్స్ కూడా అడుగుతారు. ఏం లేదండి. రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఎవ్వరు ఇంత డబ్బులు పోర్ చేసుకొని మొత్తం ఎక్విజిషన్ చేయరు. ఇనీషియల్ స్టేజెస్‌లో అయితే. ఏదైనా ఒక ల్యాండ్ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ నచ్చి మార్కెట్ అనాలిసిస్ చేసి ఈ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ పర్వాలేదు, మనం హెచ్ఎండిఏ చేయొచ్చా, డిటిసిపి చేయొచ్చా, లేదా ఎకరాల కాన్సెప్ట్లో చేయొచ్చా, వాట్ ఎవర్ వాళ్ళ కంపెనీ స్థాయికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. కన్స్ట్రక్షన్లో కూడా అలాగే ఉంటుంది. కమర్షియలా, లేకపోతే అపార్ట్మెంట్ కడదామా, స్టాండ్ అలోన్ కడదామా, ఏం చేద్దాం అనేది ముందు ఒక స్ట్రాటజీ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ల్యాండ్ ఓనర్ దగ్గరికి అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి మొత్తం ప్రాసెస్ ఏం ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ పర్మిషన్స్ ఇవన్నీ మొత్తం అన్ని సెట్ చేసుకొని ప్రాజెక్ట్ లాంచింగ్కి వెళ్ళాలి. ఇది పద్ధతి. ఇలా కాకుండా ఏం చేస్తారు అంటే ఉన్న టర్మ్స్తో అతనికి సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చేసి బ్రౌచర్లు కొట్టేయడం స్టార్ట్ చేస్తారు. సేల్స్లోకి వచ్చేస్తారు. ఓకే, అదే పర్మిషన్స్ ఉన్న ల్యాండ్స్ అనుకుందాం, అంటే అవి హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ అవుతాయి లేదా డిటిసిపి ప్రపోజ్డ్ అవుతాయి అంటే ఇఫ్ ప్రపోజల్స్ వచ్చే లోపల, అప్రూవల్స్ వచ్చే లోపల మీకు ఈ ప్రైస్లో దొరుకుతుంది అని చెప్పి ఆ ప్రాజెక్టుకి కావాల్సిన అమౌంట్ అంతా మార్కెట్ నుంచి పుల్ చేస్తారు. పుల్ చేయడం కూడా కరెక్టే, కానీ అదే టైంకి ల్యాండ్ లార్డ్కి కూడా డబ్బులు ఇచ్చేసి ఇవన్నీ వచ్చే లోపల మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చేసుకొని కస్టమర్స్కి ఆక్యుపెన్సీ ఇచ్చేసారనుకోండి, పర్ఫెక్ట్. ఇక్కడ మీ డబ్బులతో కాకుండా కస్టమర్ డబ్బులతోనే మీరు ల్యాండ్ లార్డ్కి ఇచ్చారు, పర్మిషన్స్ తెచ్చుకున్నారు, మీకు మార్జిన్ మిగిలింది, ల్యాండ్ లార్డ్ బాగున్నాడు, కస్టమర్స్ బాగున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. దిస్ ఈస్ ఎ గుడ్ సిస్టమ్. కానీ ఇలా జరగట్లేదు. అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు, ల్యాండ్ లార్డ్కి ఇవ్వరు, వచ్చిన అమౌంట్ అంతా పూల్ చేసుకుంటారు. చెయ్యాలి అన్న ఇంటెన్షన్ ఉండేటోళ్ళు ఇలా చేసి ఉంటారు, మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు. లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బోర్డు తిప్పేస్తారు. ఇక్కడ ల్యాండ్ లార్డ్కి డబ్బులు వెళ్ళుండవు, కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటారు, బైబ్యాక్ అని చెప్తారు. బైబ్యాక్ అసలు ఎక్కడొస్తుందండి మనకు? అంత పెడితే 1,00,000 పెడితే 3-4 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ థింగ్. సో ఇదంతా ఏంటంటే ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు అడిగారు చూడండి, ఈ ఎకరాల్లో అసలు ఎకరం ఎలా ఉంది అని. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్విజిషన్ చేస్తున్నారు అనుకోండి, మనం ధరణిలోకి వెళ్ళి చెక్ చేయొచ్చు, లేదా ఈసీలో చెక్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ అది హెచ్ఎండిఏ లేఅవుటా, డిటిసిపి లేఅవుటా, పర్మిషన్ నెంబర్స్ అన్నిటికి అనుగుణంగా మనం లీగల్గా అన్ని క్లారిటీలు తెచ్చుకోవచ్చు. వాళ్ళ పేరు మీద, కంపెనీ పేరు మీదో, ఇండివిజువల్ పేరు మీదో ఉందో లేదో మనం తెలుసుకున్న తర్వాత, లేదా ఇండివిజువల్స్ పేరు మీద ఉంది ఇంకా కంపెనీకి రావాలంటే ఆ ఇండివిజువల్స్ నుంచి ఎన్ఓసి అన్నా ఇప్పియండి. లేదా ఆ ఇండివిజువల్స్ ఎక్కడున్నారు? కొంతమంది ఏం చెప్తారంటే ఇవన్నీ ల్యాండ్ లార్డ్స్ పేరు మీద ఉన్నాయి, వాళ్ళే వస్తారు డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి, అంటే మేము వాళ్ళు వచ్చి చేసుకునే లోపల మేము సేల్స్ చేసేసాము అంటారు. మరి వాళ్ళని ఒకసారి పిలవండి, వాళ్ళని మాకు చూపించండి, ఆ పాస్బుక్స్లో ఉన్న వాళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా, ఈసీలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా, ఇవన్నీ కూడా మనం తరోగా చెక్ చేసుకోవచ్చు. 100% ల్యాండ్ పొజిషనింగ్ చెక్ చేసుకోవచ్చు, సర్వే చేయించవచ్చు, గవర్నమెంట్ సర్వేయర్కి మనం అప్లై చేసుకోవచ్చు. బేసికల్గా ల్యాండ్ లార్డ్ అప్లై చేయాలి. ల్యాండ్ లార్డ్ అప్లై చేసి గవర్నమెంట్ సర్వే చేయించుకొని పంచనామా అంతా చేయించుకొని ఇది పొజిషన్లో ఉందా లేదా అనేది ఇవ్వాలి. ఇవన్నీ అడగండి, కస్టమర్స్ అడగచ్చు. ఇవన్నీ పొజిషన్లో ఉన్నారా లేదా, సర్వే నెంబర్స్ అడగండి, సర్వే చేసిన మ్యాప్ అడగండి, ఓవర్లాప్ చేసి మీకు ఒక లేఅవుట్ వేస్తారు కదా, వెళ్ళంగానే చూపిస్తారు కదా ప్లాట్ నెంబర్ 1 చాలా మంది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా నేను మాట్లాడే కొంతమందితో, అవునండి సరే ఇవన్నీ చూసాము, మేము లీగల్గా లాయర్ దగ్గరికి వెళ్ళి కూడా అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నాము, వేరే దగ్గరికి వెళ్ళి అన్ని టోటల్గా ఉన్నాయి, అయినా కానీ మేము మోసపోయాం అంటున్నారు. ఎందుకు మేడం? అది పేమెంట్ ఆప్షన్స్ అయి ఉండొచ్చు, డెలివరబుల్స్ అయి ఉండొచ్చు, ఇన్ని రకాల. అదే అంటున్నానండి, ఈ సెక్టార్ ఆఫ్
థింగ్స్ అన్నిటిని మనం ఒక్క దగ్గర నేను మీకు మనం ఫస్ట్ మాట్లాడుకున్న సినారియోలో అంతా కరెక్టే ఉంది కదా, డాక్యుమెంటేషన్ అంతా కరెక్టే ఉంది కదా, కానీ డెలివరబుల్స్ లేవు కదా, డెవలప్మెంట్ లేదు కదా, అది కూడా మోసమే కదా. ఇప్పుడు లీగల్ క్లియర్ అయినంత మాత్రాన సరిపోదు కదా, వెంచర్లో కొంటున్నామంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి కదా, ఫైనల్ అప్రూవల్ రావాలి కదా, మార్టిగేజ్ రిలీజ్ అవ్వాలి కదా. ఏ ఫేజ్ లో అయినా మోసాలు జరగచ్చండి, లీగల్ ఒక్కటి అధిగమించేసినంత మాత్రం సరిపోదు. రైట్ మేడం. ఫ్లాట్ హౌస్ బుక్ చేసుకుంటారు, ఫ్లాట్ తీసుకుంటాం, వాళ్ళకి మనకు కొన్ని పేపర్లు ఇస్తారు, వాళ్ళ కంపెనీ పేపర్స్. అవునండి. అవి దేనికన్నా ఇన్ ఫ్యూచర్ లో పనికి వస్తాయా? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే దాన్ని ఒక ఇది కేంద్ర ప్రభుత్వం కదా, ఇది మన రాజ్యాంగంలో స్టాంప్ వేసినట్టు చాలా పవర్ఫుల్ అని చెప్తారు. బేసిక్ గా ఈ కంపెనీస్ ఇచ్చే బాండ్స్ కానీ ఎంతవరకు నమ్మకం? అవి బేసికల్ గా ఎంఓయూలు ఉంటాయండి, అవి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఈవెన్ అగ్రిమెంట్స్ కూడా కాదు, అవి ప్రిన్సిపల్ అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయి. అండ్ అవేవి రిజిస్టర్డ్ బాండ్స్ అని ఏం చెప్పలేము, అవి మనం ఓవరాల్ గా రాసుకునేవి. అవి బేసికల్ గా అవి ఎందుకు పనికిరావు, ఓన్లీ అక్కడ స్టాంపులు సంతకాలు మాత్రమే ఉంటాయి. సో ఏదైతే రిజిస్టర్డ్ అయి ఉంటుందో ఈవెన్ అగ్రిమెంట్స్ ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, అలా చేసుకుంటే కనీసం ఆథరైజేషన్ అన్నా ఉంటుంది. ఎంఓయూ ఈజ్ లైక్ మీరు నేను కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నామో అలా ఉండేదే అది. సో వాటితో మనం ఏమీ చేయలేము. లిఖిత పూర్వకంగా అంటే ఒకప్పుడు వైట్ పేపర్ మీద రాసినా చెల్లేది, ఈ రోజు మనం ప్రాపర్గా చేసినా సరే చెల్లదు అది. బికాస్ తప్పు చేసేవాడికి కూడా లీగల్గా అంత సపోర్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యి ఉంది కాబట్టి. సో కంపెనీస్ ఇచ్చే ఎలాంటివైనా సరే మీరు ప్రాపర్గా అవి రిజిస్టర్డ్ అయితేనే తీసుకోండి. అదర్వైజ్ ఈ ఎంఓయూలు ఆల్ దీస్ థింగ్స్ ఆర్ జస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ కోసం, జస్ట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి అనడానికి, అంతే అంతే అంతే. దోస్ ఆర్ నాట్ లీగలైజ్డ్ ఆల్సో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత వాళ్ళ రికవరీ అవ్వక, ఎవరు రెస్పాండ్ అవ్వక, అటు కోర్టు చుట్టూ తిరుగుకుంటూ ఇప్పుడు ఏంటి మేడం పొజిషన్ వాళ్ళది? అసలు ఎప్పటికైనా అవుద్ది అది? అంటే ఎక్కడైతే మోసపోయారో మళ్ళీ అది వెనకొచ్చే అవకాశం ఉందా? ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ తిరిగి మీరు ఎంతో అవేర్నెస్ తెస్తున్నారు, కూర్చుంటున్నారు, చెప్తున్నారు, మీకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తున్నారు, అయినా కానీ గుడ్డెద్దేళ్ళి చేలో వేసినట్టు అందరూ ఒకే దాంట్లో పోయి మళ్ళీ పెట్టేస్తున్నారు. ఎందుకు మేడం? ఒకవేళ వన్స్ మేడం మోసపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఏ ఉండదండి, ఇట్స్ ఆల్ అబౌట్ మోసం అంటే మనం మాట్లాడుకునే సినారియోస్ అన్ని కూడా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్. కస్టమర్ వాళ్ళది లాస్ట్ ట్రస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫరింగ్ అంటే హార్డ్ అండ్ మనీ అండి. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరిది, అది 10 లక్షలైనా 50 లక్షలైనా ₹1 కోటి 5 కోట్లైనా సరే, ఎవరిదైనా సరే అమౌంట్ ఒకసారి పెట్టిన తర్వాత అక్కడ అది మనకు కరెక్ట్ గా రావటం లేదు అని తెలిసినప్పుడు, సేల్ డీడ్ మన దగ్గర ఉంది, మనకు రిజిస్ట్రేషన్ అయింది కరెక్టే, ఈ రోజు కాకపోయినా రేపైనా పెరుగుతుంది, ఏ మూలున్నా ఎక్కడో దగ్గర భూమిని లేకపోతే ఏదో ఒక ప్రాపర్టీని ఎవరో ఒకరు కొంటుంటారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆల్ ద కమర్షియల్ స్పేసెస్ ఇన్ అండ్ అరౌండ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లే ఉండవు, మరి లేవా బిల్డింగ్లు? వస్తున్నాయి కదా నెలకి లక్షల రెంట్లు. ఇట్ డిపెండ్స్ అనమాట అది. సో కాబట్టి ఏంటంటే సఫరింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి నమ్మకం పోతుంది, ఇంకోసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకోరు, అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఒక రైట్, ఒక్క నిమిషం అండి, అన్లెస్ అంటిల్ వాళ్ళకి ఒక రైట్ పర్సన్ మళ్ళీ వచ్చేంత వరకు. కమింగ్ టు ద మార్కెటింగ్ ఆర్ సంస్థ రిలేటెడ్ గా కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ ఇఫ్ దే టేక్ ఇట్ ఇన్ ఏ రైట్ వే, వాళ్ళు కరెక్ట్ చేసుకొని కస్టమర్ని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఆ ఫోన్ ఆపేసుకొని ఇంకో కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవుతారు. ఏవి లేకపోతే వాళ్ళ ప్రైమరీ ఫీల్డ్ ఏముందో అది చూసుకుంటారు తప్పిస్తే సఫర్ అయ్యేది కేవలం కస్టమర్ మాత్రమే. ఓకే, మీరు అన్నారు ఒక మాట, ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయరన్నారు మేడం. రియల్ ఎస్టేట్ లోనే ఉన్న డబ్బంతా పోగేసి అప్పులు తెచ్చి ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తారు, రెండోసారి అంటే బాగా డబ్బు ఉన్నోడు చేస్తున్నారు, కానీ ఈ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేవాడే మోసపోతుంది. వాడికి రేపు మళ్ళీ అప్పు పుట్టదు, బ్యాంక్ లోన్స్ ఇవ్వదు, బయట కనీసం ఒక మనిషిలా కూడా మనం చూడరు. అలాంటి వాళ్ళు ఎంతమంది స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మనం చూసాం. అవునండి, అవును, రెండోసారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్లెస్ అంటిల్ వాళ్ళకి రైట్ పర్సన్స్ మళ్ళీ రావాలి, రైట్ గైడెన్స్ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ దగ్గర కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర కావచ్చు, అసలు బార్గెన్ అవ్వరు, ఎంత రిస్క్ కైనా వెళ్తారు. సో వాళ్ళకి ఆ రైట్ గైడెన్స్ అనేది రావాలి. అందుకనే కదా లీగల్ ఫర్మ్స్ కావచ్చు, కన్సల్టేషన్ ఫర్మ్స్ కావచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువ రోల్ ప్లే చేస్తున్నారు.
అంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే మా లాయర్ చూసుకుంటాడు, లేదా మా కన్సల్టింగ్ ఫర్మ్ చూసుకుంటుంది అన్న స్థాయికి ఈరోజు వచ్చారు అంటే ఇట్స్ పీపుల్ ఆర్ రెడీ టు చేంజ్. అంటే మనం ఒక ప్రాసెస్లో వెళ్దాం, ఒక పద్ధతిలో వెళ్దాం, డైరెక్ట్గా కాదు అన్న మైండ్ సెట్లోకి రావడం కూడా గుడ్ థింగే కదండి. బట్ పీపుల్ చేస్తారు, బట్ టైం తీసుకుంటారు. ఎవరు మేడం రియల్ ఎస్టేట్ మీ గురువు ఎవరు? నాకు అసలు ఎవరు గురువులు అంటూ ఏమీ లేరండి. కోవిడ్ తర్వాత 3.5 years చాలా నేర్చుకున్నారు, చాలా వరకు చాలా జెన్యున్ గా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. ఎలా అంటే మొహం మీద కొట్టేసినట్టు మాట్లాడతారు. ఒక రకంగా అంటే పబ్లిక్ లో ఉన్న ఇది చాలా మంది అంటారు రియల్ ఎస్టేట్ కాస్త క్రైసిస్ లో ఉన్నా గానీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తన బిజినెస్ చేస్తుంది. ఓకేనా, ముందు ఇక్కడ పడిపోయిందని బాధపడాలి ఎక్కువైపోయారు. దాంతో పాటు వ్యాపారస్తులు కూడా డేలా పడిపోయారు. కానీ అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఏం నడుస్తుంది అనేది ముందు అది అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్ళారు. ఏంటి మేడం మీరు అసలు? నా గురువు అనేది కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అనాలిసిస్ చేస్తా, అప్కమింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అండ్ మనం ఏ ప్రైస్ లో ఎంటర్ అవ్వాలా, అండ్ ఇంకోటి ఏంటంటే మనం సర్వీస్ ఇవ్వాలా, కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలా. అండ్ నేను ఇలా తయారవ్వడానికి నేను ఇప్పుడు ముందు మాట్లాడుకున్న వాటన్నిటిని నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి ఫస్ట్ థింగ్ నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో పొజిషన్స్లో ఉన్నాను, నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఒక కొత్త డాక్టర్ కంటే ఎక్స్పీరియన్స్డ్ నర్స్ బాగా చేస్తారు అన్న కాన్సెప్ట్లో నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ దాంట్లో నుంచి వచ్చాను కాబట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేను కంపెనీ పెట్టినప్పుడు నేను ఎలా చేయాలి, నేను ఎలాంటి ప్రోడక్ట్ ఇవ్వాలి, ప్రోడక్ట్ కంటే కూడా ముందు అసలు నేను సర్వీస్ ఎలా చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టే నిలబడగలుగుతున్నాను. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కస్టమర్స్కి లేదా ఎవరైనా మనల్ని అప్రోచ్ అవుతున్నారు అంటే మనం వాళ్ళకి ముందు ఇవ్వాల్సిన ఫస్ట్ థింగ్ మన దగ్గర వెంచర్ ఉందో, మన దగ్గర ప్లాట్ ఉందో, ఇవేవి కాదండి. వాళ్ళకి మనం ఇవ్వాల్సింది కొంత టైము, వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళకి మనం లైఫ్ లాంగ్ సర్వీస్ ఇవ్వగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రోడక్ట్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్.